ఎయిర్ పొల్యూటెంట్లో మనకు చాలా వరకు చూస్తూ ఉంటాం. మైక్రో అండ్ మ్యాక్రో పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, అంతేకాకుండా మైక్రో ఆర్గానిజమ్స్, టాక్సిన్స్, డస్ట్ పొల్యూటెంట్స్తో కూడినది ఉంటుంది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంటుంది, మైన్స్ పొల్యూషన్ ఉంటుంది, రోడ్స్ యొక్క డస్ట్ పొల్యూషన్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల మనకు ఊపిరి పీల్చుకున్నప్పుడు ముక్కు, నోటి ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకు ఊపిరితిత్తులోని క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవడం, బ్రీతింగ్ డిఫికల్ట్ అవ్వడం, లంగ్ ఫంక్షనింగ్ డిక్రీజ్ అవ్వడం, అంతేకాకుండా ఆస్మా లాంటి వ్యాధులు, క్రోనిక్ జీవితాంతం ఉండే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా క్రోనిక్ బ్రాంకైటిస్, అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజు, అంతేకాకుండా హార్ట్లో కూడా ఈ పొల్యూషన్ వల్ల హార్ట్లో కూడా కొంత ఇర్రెగ్యులారిటీ డెవలప్ అయ్యి కొన్ని సమస్యలు రావచ్చు. నియోనేటల్లో హార్ట్ అటాక్స్, నాన్ ఫ్యాటల్ హార్ట్ అటాక్స్ రావచ్చు. అంతేకాకుండా ప్రిమెచ్యూర్ డెత్, పీపుల్ విత్ హార్ట్ అండ్ లంగ్ డిసీజ్ ఇంక్లూడింగ్ డెత్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్ లాంటివి కూడా వ్యాధులు రావచ్చు. ఇలా మనం పొల్యూషన్ వల్ల ఎన్నో అవయవాలలో కూడా ఆర్గన్స్ చెడిపోయి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోవడం, గ్యాస్ట్రో ఎంట్రైటిస్ డెవలప్ అవ్వడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే, శుద్ధిగా ఉంచాలంటే మన ఇండస్ట్రియలైజేషన్ని కొంచెం దూరంగా పెట్టాలి. ఎక్కువగా మోటార్ వెహికులర్ పొల్యూషన్ ఎక్కువగా మనం అర్బన్ సిటీస్లో ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వెహికల్స్లో ఎమిషన్స్ ఏవైతే పొగ ఉంటుందో దాన్ని నియంత్రించే విధంగా వెహికల్స్, కండిషనల్ వెహికల్స్ పెట్టడం, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా, లేకపోతే సిఎన్జి సంబంధించిన గ్యాస్ సంబంధించిన వెహికల్స్ని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం తప్ప మనకు వేరే గత్యంతరం ఈ సమయాల్లో పొల్యూషన్లో లేదు. గ్లోబల్ వార్మింగ్ కూడా ముఖ్యంగా ఈ పొల్యూషన్ వల్ల జరుగుతుంది. ఏవైతే మనం ఇంటి పక్కన ఇళ్లల్లో ఎయిర్ కండిషనింగ్ పెడతామో దానిలో నుంచి ఎయిర్ కండిషన్ తోటి వచ్చే విష వాయువు, అంటే ఏదైతే హాట్ ఎయిర్ ఏదైతుందో తద్వారా కూడా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. అంతేకాకుండా అలవాట్లు, స్మోకింగ్, లేకపోతే మనం తీసుకునే కొంత పొగ సృష్టించే ఇండస్ట్రీస్ కానీ, ఇళ్లల్లో కానీ, లేకపోతే మన పొలాలలో కూడా మనము ఎక్కువగా ఎండిపోయిన గడ్డిని కానీ, లేకపోతే పంటని కానీ కొంతమంది సీజనల్గా కాలుస్తూ ఉంటారు. తద్వారా ఆ పొగ విపరీతమైన వ్యాప్తి చెంది కూడా పొల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు ఆ పొల్యూషన్లో యాక్సిడెంట్స్ పెరగడం, అంతేకాకుండా చాలా వరకు కొన్ని ఇబ్బందులు పెట్టేసి ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, అంతేకాకుండా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం కూడా లాంటి లక్షణాలు మనం చూస్తుంటాం. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే పొల్యూషన్ వల్ల అనర్థాలు ఎక్కువ. కాబట్టి ఈ పొల్యూషన్ని నియంత్రించే విధంగా గవర్నమెంటు, ప్రజలు, సిటిజన్స్ కొన్ని ఫోరమ్స్ ఉద్భవించి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా పద్ధతులు నిర్వహించాలి. నో డౌట్ పొల్యూషన్ బోర్డు అంటూ మనకు ఇండియాలో, స్టేట్స్లలో ఉంది. వాటి వల్ల మనం ఏదైతే నీళ్ళల్లో కాలుష్యాన్ని కానీ, గాలిలో కాలుష్యాన్ని కానీ, లేకపోతే మనం తినే తిండిలో కాలుష్యాన్ని కానీ నియంత్రించి జాగ్రత్తగా ప్రజలు వాడుకునే విధంగా చూడాల్సిన అవసరం ఉంది.